హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజన్ ఇన్సైట్స్. కన్నడ ఇండస్ట్రీ నుంచి మళ్ళీ ఒక సినిమా వచ్చింది, మాస్ సినిమా. ఆ సినిమా పేరే మ్యాక్స్. ఈ మూవీలో ప్రొటాగనిస్ట్ గా యాక్ట్ చేసింది మాత్రం హీరో కిచ్చా సుదీప్. ఇప్పుడు ఈ బాద్షా సుదీప్ గురించి ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే వెల్ నోన్ వర్సటైల్ యాక్టర్. కన్నడ ఇండస్ట్రీలో మ్యాక్స్ సినిమా తోటి వచ్చి షేక్ చేసి పడేస్తున్నాడు. అక్కడ మాత్రం లేట్ చేయకుండా సినిమా రివ్యూలోకి వెళ్ళిపోదాము. ప్లాట్ విషయానికి వచ్చేసినట్లయితే మన కిచ్చా సుదీప్ ఒక సస్పెండెడ్ పోలీసు, అతను మళ్ళీ రీజాయిన్ కోసం డేట్ వచ్చేసింది అని చెప్పేసి మళ్ళీ బ్యాక్ టు ది పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోతుంటా ఉంటాడు. ఈ టైం ఫ్రేమ్ లో అతనికి ఒక టాస్క్ వస్తుంది. ఆ టాస్క్ ఇట్లాంటి టాస్క్ కాదు, ఎగ్జాక్ట్లీ 12 hours లోపల ఫినిష్ చేసేయాలి ఆ టాస్క్ ని. దీన్ని బట్టే మీకు అర్థమైపోతుంది ఇంకా ఈ సినిమా అంతా ఒక రాత్రి అంటే ఈ టైం ఫ్రేమ్ లోనే అయిపోతుంది అని చెప్పేసి. ఈ పర్టికులర్ టైం ఫ్రేమ్ లో ఆయన ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఆయన టాస్క్ ని సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేశాడా లేదా, ఇది మీరు థియేటర్స్ లో చూస్తారు. ఇట్లాంటి కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ మన ముంగటికి వచ్చినప్పుడు మనకు ఒకటి కొడుతుంది. యాక్షన్ గానీ, సస్పెన్స్ గానీ, థ్రిల్లర్ గానీ కంపల్సరీ ఉంటాయి. ఇవే కాకుండా ఒక పెద్ద టాస్క్ ఏంటంటే ఒక డార్క్ ఎన్విరాన్మెంట్ లో పిక్చరైజేషన్ గానీ, సినిమాటోగ్రఫీ గానీ, స్క్రీన్ ప్లే, ఇవన్నీ ఇన్వాల్వ్మెంట్ బాగా ఉంటుంది. ఇది మనం ముందుగానే ప్రిడిక్ట్ చేయగలుగుతాం. ఇట్లాంటి కైండ్ ఆఫ్ మూవీస్ అనేటి మనం ఇది వరకు చాలా చూసాం. రీసెంట్ గా అయితే నాకు కూడా 2 సినిమాలు అయితే కలిగినాయి. ఒకటి వచ్చేసి మనకి తమిళ ఇండస్ట్రీ నుంచి అయితే ఖైదీ సినిమా అయితే నాకు ఆ సినిమా సిమ్టమ్స్ అయితే కనిపించినాయి. అదే కాకుండా తెలుగు ఇండస్ట్రీ టాలీవుడ్ నుంచి అయితే నాకు రవితేజ నటించిన క్రాక్ మూవీ ఒకటి ఉంటుంది పోలీస్ది. సో ఈ 2 సిమిలారిటీస్ అనేటి చూస్తున్నప్పుడు నాకు కొద్దిగా మ్యాచ్ అవుతున్నట్టు ఫీలింగ్ అయితే కలిగింది. మీకేమనిపించిందో మూవీ చూసిన తర్వాత, ఏ సినిమా తోటి కొద్దిగా మ్యాచ్ అవుతుందో మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సినిమా చూసేటప్పుడు ఈ మూవీ ఆ సినిమా లాగా ఉంది కదా, ఈ మూవీ ఇట్లుంది కదా అని అనిపించినా కానీ ఒకటే మాట చెప్తా, ఇట్స్ ఆల్ అబౌట్ వన్ మ్యాన్ షో. కిచ్చా సుదీప్ షోల్డర్ మీద నడిపించిండు ఆయన యాక్షన్స్ తోటి. ఎవరైతే మాస్ యాక్షన్ మూవీస్ కోసం ఎదురు చూస్తున్నారో ఇదొక ఫుల్ మీల్స్ అనే చెప్పుకోవాలి వాళ్ళకైతే. ఈ మూవీకి ఇంకో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసి మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్. వామ్మో వార్నైనో ఏం కొట్టారా అనే ఒక ఫీలింగ్ కలుగుతుంది. ఆ చేజింగ్ ఎపిసోడ్స్, యాక్షన్ సీన్స్ చూస్తుంటా ఏం మన్ అనిపిస్తుంది. ఆ మ్యూజిక్ ఇంటుంటా ఇంటర్వెల్ కి వచ్చేసరికి అయితే నేను ఆ ట్విస్ట్ కి అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. క్లైమాక్స్ ఆ డాట్స్ కనెక్ట్ చేసే విధానం అయితే హ్యాట్స్ ఆఫ్. కిచ్చా సుదీప్ ఫ్యాన్స్ కి అయితే ఇది ఫుల్ మీల్స్ అని చెప్పాలా. అవుట్ అండ్ అవుట్ పైసా వసూల్ ఫిలిం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా ఈ సీన్ డల్ ఉంది, ఈ సీన్ ఇలా ఉంది అని చెప్పేసి నాకైతే అనిపించలేదు. బోర్ అయితే అస్సలు కొట్టలేదు. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నట్టు అనిపించింది, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లాగా. ఈ మూవీలో ఏదైనా నెగిటివ్ ఉన్నట్లయితే ఒక చిన్నగా అనిపించింది. అది నెగిటివ్ కూడా కాదు, బట్ ఎందుకో నాకు అనిపించింది. అది వచ్చేసి ఒక దగ్గర ఎలివేషన్స్ అనేది మరీ ఎక్కువైపోతున్నాయా, ఓవర్ ఎలివేషన్స్ అయిపోతున్నాయా అనే ఫీలింగ్ అయితే కలిగింది. బట్ స్టిల్ స్క్రీన్ ప్లే, ఆ నరేషన్, స్టోరీ టెల్లింగ్ అండ్ ఆ సినిమాటోగ్రఫీ, ఆ డార్క్నెస్, ఆ స్క్రీన్ ప్లే అయితే ఒక నైట్ లోనే జరుగుతుంది కాబట్టి ఇవన్నీ ఇన్సిడెంట్స్ తో పోల్చుకున్నట్లయితే అది పెద్ద మైనసే అనిపించలేదు. మిగతా ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ కి వచ్చేసరికి మనకి ఈ మూవీలో విలన్ గా యాక్ట్ చేయడం జరిగింది సునీల్ గారు. అవును, ఎస్, తెలుగు టాలీవుడ్ సునీల్ విలన్ గా యాక్ట్ చేయడం జరిగింది ఈ మ్యాక్స్ మూవీలో. సో నటించడం అని చెప్పడం కంటే జీవించేశారని చెప్పాలి విలన్ రోల్ లో. అండ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కింద వరలక్ష్మి శరత్ కుమార్ గారు, ఆమె క్యారెక్టర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. మిగతా కో యాక్టర్స్ కూడా బాగానే పర్ఫార్మ్ చేశారు. మూవీలో ఆ సస్పెన్స్ గానీ, ఆ ట్విస్ట్ గానీ, ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వన్ లైనర్ లో ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉంది అని నన్ను అడిగితే మాత్రం రీసెంట్ టైమ్స్ లో నేను చూసిన ది బెస్ట్ మూవీ ఫ్రమ్ కన్నడ ఇండస్ట్రీ, ద మ్యాక్స్.